హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్‌నీస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో అన్ని రకాల టిఫిన్స్‌లోకి, అన్ని రకాల రైస్‌లోకి ఎంతో టేస్టీగా ఉండే పాలక్ శార్వాను ప్రిపేర్ చేస్తున్నాను. చాలా చాలా రుచిగా ఉంటుంది. నాన్ వెజ్‌ని మరిపించే రుచితో, చిక్కటి గ్రేవీతో చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. ఇందుకోసం మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి పెద్ద సైజువి 4 ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కిలో లెక్కన చెప్పాలంటే 1/4 కిలో. అలాగే 2 ఇంచుల అల్లంని, 4 పచ్చిమిర్చిని, 10-20 దాకా జీడిపప్పు ముక్కల్ని, 10-20 దాకా వెల్లుల్లి రెబ్బల్ని, అలాగే 1 స్పూన్ గసగసాలు వేసేసుకొని ఇదంతా కూడా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి మనకి వాటర్ అయితే అవసరం పడవండి. మనకి ఉల్లిపాయలంతా వాటర్‌తో ఉంటాయి కాబట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టి అందులోకి ఒక 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని 2 ఇలాచి, 2 లవంగం, ఒక చెక్క, ఒక బిర్యానీ ఆకును వేసి కాస్త వేపుకోవాలి. ఈ బిర్యానీ ఆకు అంతా బాగా వేగి స్మెల్ వస్తున్నప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలి. అలాగే కొన్ని నీళ్లను మిక్సీ జార్‌లోకి వేసుకొని కలిపి వేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకున్నామంటే మనకి త్వరగా అడుగంటకుండా ఉంటుంది. ఇలా మంటను లో ఫ్లేమ్‌లోనే ఉండనిచ్చి మూత పెట్టి దాదాపు 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ. చూడండి ఆయిల్ అనేది మనకి బాగా పైకి తేలుతుంది కదా! అంతేకాకుండా ఇది పచ్చి వాసన పోయిందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మనకి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇదంతా బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ కారం పొడిని, అలాగే ఒక పావు టీ స్పూన్ పెప్పర్ పొడిని వేసుకోవాలి. పెప్పర్ పొడి ఖచ్చితంగా వేసుకోవాలి. అప్పుడే మనకి రుచి చాలా బాగుంటుంది. మనం ఇక్కడ కాజు, ఉల్లిపాయ పేస్ట్ వేసామంటే స్వీట్ వస్తుంది కదా! అందుకోసమని కాస్త ఘాటుగా ఉండేలాగా పెప్పర్ పౌడర్‌ని, అలాగే 1 స్పూన్ గరం మసాలాని, పావు టీ స్పూన్ పసుపును వేసేసుకొని, అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకోవాలి. ఇక్కడ మొత్తంగా నేనైతే ఒక కట్ట పాలకూరను చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా చిన్నగా కట్ చేసి వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుతూ మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. చూడండి ఇలా ఇదంతా బాగా కలిపి 5 నిమిషాలు వేయించుకొని ఇప్పుడు ఇందులోకి మరొక 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఏ శార్వాకైనా సరే కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. దాదాపు ఒక 200 ఎంఎల్ వాటర్‌ని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి మరొక 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లోనే ఉడికించుకోవాలి. మనం ఈ కర్రీని మొత్తం కూడా లో ఫ్లేమ్‌లోనే ఉడికించుకోవాలి. అప్పుడే అడుగు అంటుకోకుండా మనకి పర్ఫెక్ట్‌గా ఉడికిపోతుంది. హై ఫ్లేమ్‌లో పెట్టామనుకోండి ఈ జీడిపప్పు ఇవన్నీ వేసి ఉండడం వల్ల త్వరగా మనకి అడుగంటేస్తుంది. ఇలా మొత్తంగా మనకి ఒక 20-25 నిమిషాలు టైం పడతది ఈ కర్రీ చేసుకోవడానికి. మనకి కాస్త ఎక్కువ టైం అనిపించినా సరే కర్రీ రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంటది. తప్పకుండా ట్రై చేయండి. అన్ని రకాల టిఫిన్స్‌లోకైనా, అన్ని రకాల రైస్‌లోకైనా ఎంతో కమ్మగా ఉండే ఈ శార్వాను మీరు కూడా ట్రై చేస్తారు కదూ! ట్రై చేసిన తర్వాత మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి కూడా షేర్ చేసి మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.